నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వృధాగా పోతున్న నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గడిచిన ఏడాదిలో ఎదురైనటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకుంటుంది. ఈ అంశాలకు సంబంధించి మనతో డిస్కస్ చేసేందుకున్నారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే. ఎట్లా ఉందన్న కార్పొరేషన్ చైర్మన్గా వెళ్ళిన తర్వాత నిజానికి గడిచిన 10 ఏళ్లలో సాగునీటి రంగం కావచ్చు, ఆ సాగునీటి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తద్వారా రైతాంగానికి జరగాల్సినటువంటి మేలు జరగలేదు అనే చర్చ గడిచిన ఏడాది మొత్తం జరిగింది. సో మీరు కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి కూడా చాలా కాలం కావస్తుంది. సో క్షేత్రస్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన ఏ విధంగా సాగుతుంది, అసలు ఇప్పటికీ అంటే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ జలాలు అనేది గోదావరి జలాల్ని పాలేరు వరకు తీసుకురావడం అనేది ప్రభుత్వం మొదటి నుంచి కూడా అత్యధిక ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి టూర్లో కూడా అదే అంశాన్ని పదే పదే ఉటంకించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు పంప్ హౌస్ల టెస్టింగ్ అంతా కూడా అయిపోయింది. ఎప్పుడు గోదావరి జలాలను ప్రధానంగా ఖమ్మం జిల్లాకు తీసుకురాబోతున్నారు, అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? మీరు ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలనలో సాగునీటి మీద పెట్టినటువంటి వ్యయం ఈ రాష్ట్రంలో అత్యధికంగా దాంట్లో కరప్షన్ జరిగిందనేది ప్రజలు కూడా భావించే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కూడా నేను అనుకుంటున్నాను. మీరు చూసినట్లయితే ఈరోజు ఈ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ కాళేశ్వరం కానీ సీతారామ కానీ వీటిని ఈ ఐడిసిలో ఉంటే వీళ్ళ పెత్తనం ఉండదనే ఉద్దేశంతో ఐడిసిని తీసుకుపోయి ఈ చిన్న తరహా పారుదల ఉన్నటువంటి ఈ వ్యవస్థని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చిన్న సన్నకారు రైతులకి ఇచ్చేటటువంటి ఈ వ్యవస్థను తీసుకుపోయి ఇరిగేషన్లో మెర్జ్ చేయటం జరిగింది. మెర్జ్ చేసినా కూడా అది మెర్జ్ అయిందంటే మెర్జ్ అవ్వాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఐడిసి నుంచే వీళ్ళ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే మన దగ్గరకు ఖమ్మం జిల్లాలోకి వచ్చేసరికి సీతారామ మీద పెద్ద ఎత్తున మేము ఖర్చు పెట్టాం అని చెప్పినా కూడా గత 10 ఏళ్లలో 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవ్వకపోగా ఈ ఏదైతే ఈ కమిషన్ల కోసం కాంట్రాక్టులు ఇచ్చారో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఈ పని చేయకుండా ఆపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిలో ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాళ్ళకి 500 కోట్ల రూపాయలు సుమారు ఈ పెండింగ్ బిల్స్ చెల్లించి వాళ్ళని ప్రతి ప్రాజెక్ట్ ప్రతి సీతారామదాన్ ప్రతి ప్యాకేజీలో కూడా మళ్ళీ పని జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దాన్ని పర్యవేక్షణ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంటి మరి గత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, మేము 1 కోటి ఎకరాలను సాగునీరు అందించాం వ్యవసాయ భూములకు, తెలంగాణను బంగారు తెలంగాణగా ఆల్రెడీ చేసేసాం, రైతాంగం అంతా కూడా సంక్షేమంలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తెలంగాణను అటు ప్రపంచవ్యాప్తంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే కాళేశ్వరంని కూలిపోయిందంటూ, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కూలిపోయాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నారు. మీరు కాళేశ్వరం విషయంలో మీరు చూసుకుంటే పెద్ద పెద్ద మేధావులను తీసుకుపోయి కేసీఆర్ గారు దాని మీద దీన్ని నేనే డిజైన్ చేశానని చెప్పి ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకున్న సందర్భం ఉంది. ఈరోజు ఆ డిజైన్ నేనే చేసినటువంటి కేసీఆర్ గారు దాని ద్వారా ఈరోజు ఎక్కడా కూడా నీళ్ళు ఇవ్వకపోగా ఆ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితుల్లో ఉంది. దాన్ని ప్రజలు కూడా గమనించారు. వీళ్ళు చేసిన అవినీతి దాని మీద జరిగినటువంటి అక్రమాల మీద ప్రజలు గమనించే వారికి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టలే. మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం విషయంలో ఇప్పటికీ కూడా వాళ్ళు అధికారులు దాని మీద ఇచ్చిన నివేదికల మీద కానీ మళ్ళీ మాట్లాడేదానికి కానీ కేసీఆర్ గారు అసలు మొన్నటి వరకు కాళేశ్వరం మీద పెద్ద పెద్ద మీటింగులు చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్లో పరిమితమై ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని పరిస్థితి కనపడతా ఉంది. మనం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు వాళ్ళు చేశారని మనం దాన్ని ఆపేదాన్ని కాకుండా ఇప్పుడు మున్నేరు
ఫ్లడ్స్తోని మనం తీసుకున్నట్లయితే ఇటు ఖమ్మం పట్టణం కానీ అటుపక్క పాలేరులో కొంత గ్రామీణ ప్రాంతం కానీ మొన్న పెద్ద ఎత్తున మునిగిపోవడం జరిగింది. దీంట్లో అటువంటి నష్టం జరగకుండా రిటైనింగ్ వాల్స్ కట్టడం కానీ దాని మీద చెక్ డ్యామ్స్ నిర్మించి ఇప్పుడు కొత్తగా నీటిపారుదల పెంచి దాన్ని ఇంకా కొత్తగా మనం వ్యవసాయానికి ఎక్కువ నీరు అందించే దిశగా మున్నేరు మీద కూడా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గంలో కొంత పారుదల తీసుకురావడం కోసం దాని మీద గ్రావిటీలో నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని కూడా డిజైన్ చేపిస్తున్నారు. దాని ద్వారా పాలేరు ప్రాంతానికి కొంత సీతారామ కనెక్టివిటీతో పాటు మున్నేరు జలాలు కూడా వృధాగా కృష్ణా జలాలకి పోకుండా కృష్ణాలో కలవకుండా దాన్ని పాలేరు ప్రాంతంలో రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న తరహా నీటిపారుదలలో ఉన్నటువంటి వాగుల మీద చెక్ డ్యాములు నిర్మించే కార్యక్రమం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎస్టిమేట్స్ చేసి టెండర్స్ కాల్ఫర్ చేయటం కూడా జరిగింది. అవి కూడా ఇప్పుడు దాదాపు 45 చెక్ డ్యాములు నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అన్నీ పడవబడిపోయినాయి. వాటిని కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఇప్పుడు పనిచేసే దానికోసం ఎస్టిమేట్స్ చేయించి దాన్ని రీఓపెన్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏం కావాలో కూడా దాన్ని అధికారులకు చెప్పి అవసరం ఉన్న మేరకు వాటిని కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మదిరలో కూడా దాదాపు 260 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఒకటి డిజైన్ చేయటం జరిగింది. అంతేకాకుండా రఘునాథపాలెం మండలంలో కూడా ఒక 80 కోట్లతో డిజైన్ చేయటం జరిగింది. ఇప్పుడు మనం సీతారామ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టినా కూడా ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏన్కూరు నుంచి లిఫ్ట్ కెనాల్ ఆ కెనాల్ ద్వారా మనం వైరా రిజర్వాయర్లోకి కనెక్టివిటీ ఇస్తే దానికి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో మనకి నీటి ఎద్దడి కనుక వస్తే మనం తప్పకుండా గోదావరి జలాలని ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా కూడా ఇమీడియట్గా దాని సోర్స్ను వాడుకునే సదుపాయం మనకి ఆ 90 కోట్లు ఖర్చు చేయటం వల్ల వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు చేసినా కూడా ఇప్పటి వరకు రాని నీటి లభ్యత ఈ 90 కోట్ల ఖర్చుతోని మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నుంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏడైతే సాగర్ కెనాల్ పరివాహక ప్రాంతం ఉందో దానికి కూడా మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. జయబాబు గారు, మీకు తెలుసు మీరు స్వతహాగా రైతు కుటుంబం మీద ఇప్పటికీ మీరు వ్యవసాయం చేస్తుంటారు, ఇది అందరికీ తెలుసు. ప్రధానంగా సాగునీటి పారుదల రంగం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రైతాంగం సుభిక్షంగా ఉండాలన్నా, వ్యవసాయం కన్నుల పండుగ సాగాలన్నా ప్రధానంగా చెరువులు, కుంటలు ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశం. కానీ చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైపోయాయి. పంట కాలువలు కూడా ఆక్రమణకు గురైపోయాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఖమ్మం నగరంలోనే అనేక కాలువలు కూడా ఆక్రమణకు గురైపోవడం చూసాం. కేవలం హైడ్రా అనే దాన్ని కేవలం హైదరాబాద్ సిటీ వరకు పరిమితం చేశారు, అది మూసి ప్రక్షాళన కింద. కానీ జిల్లాల్లో చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అసలు ప్రభుత్వం నోటీసులో ఉందా? అటు జిల్లాల్లో ఇలాంటి ఆక్రమణల పట్ల ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతోంది? అంటే మీరు చూసినట్లయితే దీని మీద మిశ్రమ స్పందన ఉంది. వాళ్ళు హైదరాబాద్లో తీసుకున్నా కూడా దానికి లాభం ఎంతో నష్టం ఎంత ఉంది. దీంట్లో ఏమైందంటే గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం మేము సరళీకృతం చేసి ఏదైతే మేము పర్మిషన్స్ ఇచ్చాము ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకుంటే 15 రోజుల్లో పర్మిషన్స్ ఇచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకునే గత ప్రభుత్వం వైఫల్యాలే కారణం, ఈ ఆక్రమణలకి కారణమని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చాడు, వాడు నాళా మీద కట్టినా పర్మిషన్ వచ్చింది, చెరువులో కట్టినా పర్మిషన్ వచ్చింది, FTL లెవెల్లో కట్టినా పర్మిషన్ వచ్చింది. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని కోలగొట్టడానికి పోతే ఆ కూలగొట్టిన దాని మీద ఎవడన్నా ధనవంతుడిది కూలగొడితే పర్లేదు, కానీ దాంట్లో పేదోళ్ళు కూడా చాలామంది కట్టుకున్నారు. దాని మీద వ్యతిరేకతను మళ్ళీ వీళ్ళే కూడగట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళని రెచ్చగొట్టి పేద ప్రజల్ని దీని మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం కూడా జరిగింది. దీనివల్ల చాలా నష్టం జరిగే ఇది కనపడతా ఉంది. దాంతో హైడ్రా లాగా మిగతా చోట్ల పనిచేయాలంటే కూడా మీరు మన జిల్లాలో కూడా తీసుకుంటే మొన్న చింతకాని మండలంలో కూడా ఒక రైతు
ఇట్లే వాళ్ళ చెరువులో ఆక్రమణ ఉంది అనే క్రమంలో అధికారులు పోయి ఏదో ట్రెంచ్ కొడుతుంటే సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ పనిచేసి అది ఆక్రమణకి గురిగాక ముందే దాన్ని మనం ప్రభుత్వ భూములు రక్షించినప్పుడు ఇటువంటి పరిస్థితులు రావు. కాకపోతే దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిశీలన చేయటం జరిగింది. ఎప్పటి వరకు ఏదైతే మనకి ఎఫ్టిఎల్ ఉందో దాన్ని ఫిక్స్ చేసి దానికి కొన్ని బౌండరీస్ ఫిక్స్ చేసే విధంగా స్టోన్స్ వేసేదానికి పెద్ద పెద్ద చెరువులు, అదే విధంగా ఇప్పుడు ఖమ్మం లాంటి పట్టణంలో వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. చెరువు ప్రాంతంలో కూడా గజం 30,000 40,000 అమ్మే భూములు ఉన్నాయి. అటువంటి దగ్గర వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పరిరక్షించాలనే బాధ్యత తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎస్, ఒకవైపు సంక్రాంతి సమీపిస్తుంది, సరిగ్గా ఏడాది పూర్తయింది మీ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా. చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా జెట్ స్పీడ్లో 2025 సంవత్సరంలో ప్రభుత్వం మొదలు పెడుతుందని. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకాలు కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి 12,000 రూపాయలు కావచ్చు, ఇతర అనేక సంక్షేమ పథకాలు ఈ ఏడాదే మీరు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఈ ఏడాది మీ పాలన ఏ విధంగా ఉండబోతుంది? యాక్షన్ ప్లాన్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అయితేనేమి, గత ప్రభుత్వం వల్ల నష్టపోయిన ఏదైనా పేదలు బడుగులు ఉన్నారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రేపు మనం మంచిగా ప్రభుత్వం వల్ల మనకి లబ్ధి జరిగిద్ది అనే ఆశలు వాళ్ళలో ఉన్నాయి. కానీ మేము కూడా ఈ సంవత్సరంలో మేము అనుకున్నంత చేయలేకపోయామని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వాస్తవంగా గత ప్రభుత్వం వాళ్ళు పరిపాలించిన తీరు ఈ రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా ఈ పేదల నెత్తిన దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పును పెట్టారు. దాంతో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ రెండిటి వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఇన్కమ్స్ పోయినాయి. రెండోది, ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ని వీళ్ళు తీసుకున్న అప్పుల మీద వడ్డీల రూపంలో ఇవ్వటానికే సరిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఏది ప్రజలకు చేయాలన్నా కూడా ఇవన్నీ అడ్డంకులుగా మారి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన ఏ విధంగా రేపు ముందుకెళ్ళాలి, రాబోయే సంవత్సరంలో మనం ఇంకా ఇవ్వాల్సిన గ్యారంటీలు, ఇప్పుడు హౌసింగ్ ఉంది, హౌసింగ్ దాని మీద కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 40 లక్షల అప్లికేషన్స్ ఇప్పటికే సర్వే చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది పేదలు ఈరోజు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సర్వే చేసి ఒక యాప్ ద్వారా పార్టీలకి కులాలకి అతీతంగా ఇవ్వాలనేది ఆలోచన, ఈ ప్రభుత్వం ఆలోచన, మంత్రివర్యుల ఆలోచన. దానిలో భాగంగా ఈ సర్వే అయిపోవడంతోనే తప్పకుండా ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మనకి వనరులను సమీకరించుకొని మనం ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని తప్పకుండా చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సంక్షోభాన్ని ఎదుర్కొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి అటు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు. ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఇప్పటికే రూపొందించుకున్నామని, రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వ్యవసాయాన్ని కన్నుల పండుగగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.